SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కొనసాగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ప్రజలు నమ్మవద్దని, మోసపోతే మరోసారి గోసపడతారని అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మంత్రినై తాండూరును మరింత అభివృద్ధి చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజల స్పందనను చూస్తుంటే తప్పకుండా మున్సిపల్ కార్యాలయంపై గులాబీ జెండా ఎగరవేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, వివిధ వార్డుల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేసీఆర్ ఫోటో చూడాలి, రోహిత్ రెడ్డి ఫోటో చూడాలి, పోయి సీదా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. కారు గుర్తుకి ఎందుకు వేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయరాదు మీరు ఒక్కసారి అందరూ ఆలోచన చేసుకున్నారు. ఏం చెప్పిండు ఎన్నికల్లో 2000 పెన్షన్లు 4000 చేస్తా అన్నాడు, వికలాంగుల పెన్షన్లు 4000 పెన్షన్లు 6000 చేస్తా అన్నాడు, ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు, కరెంట్ ఇస్తా అన్నాడు, స్కూటీలు ఇస్తా అన్నాడు, ల్యాప్టాప్లు ఇస్తా అన్నాడు. మరి ఈ విధంగా 6 గ్యారంటీలు 420 హామీలు చెప్పి తెలంగాణ ప్రజలకు, తాండూరు ప్రజలకు మోసం చేసింది. కాబట్టి 11వ తారీఖు నాడు మీరందరూ కూడా కారు గుర్తు కోటేసి గెలిపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా మీ అందరూ కూడా తెలుసు మన అభ్యర్థులు పెద్దలు మన అయ్యూబ్ ఖాన్ గారి వాళ్ళ భార్య మా చిన్నమ్మ లాంటిది. ఆమెను ఖచ్చితంగా మీరందరూ ఈ వార్డు ప్రజలు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి ఒకసారి గట్టిగా చేతులు చెప్పాలి అందరూ. ఇట్లా పిడికిలి, మొండి చేతి కాదు, పిడికిలి. మరి అదేవిధంగా 32వ వార్డు నుంచి మా చెల్లెలు సీనన్న బిడ్డ కూడా కూర్చుంది, దిగబడ్డది. కాబట్టి ఆమెను కూడా మీరందరూ కూడా ఆశీర్వాదం ఇవ్వాలి. మరి ముఖ్యంగా మార్వడి బజార్ సత్యమన్న అయితే అందరికీ తెలుసు, పాపం ఎంతో సేవ చేసింది సత్యమన్న. మరి సత్యమన్న కొడుకునికి మన ఎవరైతే యోగానంద్ ఉన్నాడో ఆయనకు కూడా మీరు అందరూ కూడా ఆశీర్వాదం ఇవ్వాలి. ముఖ్యంగా చెంగోలు బస్సులు ఎన్నే ఉన్నారు, మా ఊళ్ళో ఉన్నారు, మైనార్టీ సోదరులు ఉన్నారు. ఖచ్చితంగా యోగానంద్ గెలిపించుకురావాలి. ఏ విధంగా అయితే నన్ను 2 సార్లు గెలిపించిందో మారని బజార్ నుంచి, ఆ విధంగా యోగానంద్ గెలిపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా తమ్ముడు పులి లాంటి వాడు, ఒక్కసారి కౌన్సిల్లో ఉంటే మహేంద్ర రెడ్డి ఎక్కిపోయాడు. మా వాడికి చూసి వాడిని కూడా గెలిపించే బాధ్యత కూడా మీదే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలుసుకున్నాను. 11వ తారీఖు నాడు ఖచ్చితంగా ఈ 4 క్యాండిడేట్లను మీరు గెలిపిస్తే రోహిత్ రెడ్డి గెలిచినట్ల, కేసీఆర్ గెలిచినట్లు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. మరి కేసీఆర్ ను గెలిపిస్తామా లేదా, మరి రోహిత్ రెడ్డిని గెలిపిస్తామా లేదా? మీరందరూ వీళ్ళకు ఓట్లేస్తే కేసీఆర్ గెలిచినట్ల, రోహిత్ రెడ్డి గెలిచినట్ల. తాండూరు మీ అందరికి మరొక్కసారి చేతులు జోడించి మీ అందరు కూడా కోరుకుంటున్నా, నా మైనార్టీ సోదరులకు, నా యువకులకు అందరు కూడా కోరుకుంటున్నా, తెలంగాణ బాగుండాలంటే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉండాలి, తాండూరు బాగుండాలంటే రోహిత్ రెడ్డి గారు మళ్ళీ మనకు ఎమ్మెల్యే కావాలి. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కోరుకుంటున్నా. మరి ముఖ్యంగా కాంగ్రెస్ విషయాని కోసం మరి మన సభలు పెట్టి, మీటింగ్లు పెట్టి, ప్రెస్ మీట్లు పెట్టి రోహిత్ రెడ్డి ఏం చేసిండు అంటాడు. అరే ఇదంతా కొడుకున్నారా, రోహిత్ రెడ్డి ఏం చేసిండు ఇప్పుడు చెప్తా. రోహిత్ రెడ్డి తాండూరుకి నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చిండు, రోహిత్ రెడ్డి తాండూరుకి ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చిండు, రోహిత్ రెడ్డి తాండూరుకి మాతా శిశు హాస్పిటల్ తీసుకొచ్చిండు, రోహిత్ రెడ్డి తాండూరుకి ITI కాలేజ్ తీసుకొచ్చిండు, రోహిత్ రెడ్డి తాండూరులో ఉన్న 36 వార్డులకు
కోటి రూపాయలు ఇచ్చిండు. నా మైనార్టీ సోదరులకు ఈద్గాల కోసం 5,50,00,000 ఇచ్చిండు. మరి అదే విధంగా హిందువుల కోసం దాదాపు 8 కోట్ల రూపాయలు ఇచ్చిండు. క్రిస్టియన్ల కోసం 7.5 కోట్ల రూపాయలు ఇచ్చిండు. మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని అభివృద్ధి చేసిన మాకు మీరు అడుగుతున్న మన వల్ల రోహిత్ రెడ్డి ఏం చేసిండు? రోహిత్ రెడ్డి ఏం చేసిండంటే నిజాయితీగా మాట్లాడిండు. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర దొంగ మాటలు ఆడలేడు. 4,000 పెన్షన్ ఇస్తా అని, 6,000 పెన్షన్ ఇస్తా అని, గ్యాస్ సిలిండర్ ఇస్తా అని, కరెంట్ ఇస్తా అని, స్కూటీలు ఇస్తా అని మీలాగా అబద్ధం మాట్లాడలేడు. రేపు మీ గల్లీలలో వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడాలి. మీరు ఏడ ఉన్నాయి, మా గ్యాస్ సిలిండర్ ఏడుంది, మా కరెంట్ ఏంటది, మా పెన్షన్ లేడున్నాయి, మా వికలాంగుల పెన్షన్ లేని అని గట్టిగా మీరు అడగాలి కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఇప్పుడు మీ అందరూ కూడా ఆలోచన చేసుకున్నారు. మరి ఇన్ని దినాలు ఈ కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ బిడ్డలకు, మైనార్టీ బిడ్డలకు ఓటు రూపంగా వాడుకున్న సంగతి నిజమా కాదా ఒక్కసారి ఆలోచన చేయాలి ఉన్న యువకులందరూ కూడా. మరి 2004లో ఏదైతే మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు उस दिन 2004 में प्रधानमंत्री नरेंद्र मोदी था, सेंटर में प्रधानमंत्री मनमोहन सिंह थे, सेंटर में कांग्रेस की हुकूमत थी। 2004 में सच्चर कमेटी डाले, ये इंडिया में पूरे मुसलमानों को कितना तकलीफ है बोल के उस दिन सच्चर कमेटी डाले। 2006 में रिपोर्ट आया मुसलमान दलित से भी गरीब है बोल के रिपोर्ट आया, मगर कांग्रेस पार्टी वाले 10 साल हुकूमत में कुछ भी नहीं करे। ये सब लोग नौजवान याद रख लेना, ये बोलना अपने घरों में, ये कांग्रेस पार्टी कभी भी माइनॉरिटीज को वोट बैंक के हिसाब में देगी, मगर कभी भी अपना होम डेवलप होना बोल के नहीं देगी बोल के मैं ये मीटिंग के द्वारा आप लोगों को बोलते हुए, और अब रही बात कांग्रेस पार्टी की, रेवंत रेड्डी की, ये रेवंत रेड्डी మైనార్టీ సోదరులకు 4,000 కోట్ల రూపాయలు ప్రతి బడ్జెట్ లో పెడతా అన్నాడు. పెట్టిండా? ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేసుకున్నాలి. మరి ఏమన్నాడు రేవంత్ రెడ్డి? మరి ఎవరైతే 10th పాస్ అవుతారో నా ముస్లిం బిడ్డలకు 10,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇంటర్ పాస్ అయితే 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. గ్రాడ్యుయేట్ పాస్ అయితే 20,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎంఫిల్ చేసిన వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. 1 కోటి రూపాయలు, 1000 కోట్ల రూపాయలు మరి యువతులకు చదువుకోనికే రుణాలు ఇస్తాడు. ఏడిచ్చిండు ఈ మైనార్టీలకు తెలంగాణలో. మేము కేసీఆర్ ఉన్నప్పుడు 5,600 మందికి ఈరోజు అబ్రాడ్ పంపిణీకే కేసీఆర్ గారు 5,600 మందికి ఈరోజు అబ్రాడ్ లో చదవనికి పంపించిన ఘనత కేసీఆర్ గారిది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాలు కూడా చెప్తారు. ఇంకా చాలా మాట్లాడేస్తున్నారు, ఇంకా వేరే బస్సులలో కూడా పెడుతున్నది. మరి ముఖ్యంగా వార్డ్ నంబర్ 30లో ఏం అభివృద్ధి జరిగింది? ఏం అభివృద్ధి చేసినా రోహిత్ రెడ్డి రూపంలో జరిగింది. మీరందరూ గుర్తుపెట్టుకున్నారు. ఈరోజు ఐమాస్ లైట్లు పడ్డాయి, రోహిత్ రెడ్డి ఇప్పించిండు. సీసీ రోడ్లు పడ్డాయి, రోహిత్ రెడ్డి ఇప్పించిండు. మరి ఈ రోజు పార్టీ మారిన వ్యక్తులు ఈరోజు బీఆర్ఎస్ మీద నిందేస్తుందంటే మీరు ఒక్కరు ఆలోచన చేసుకున్నాలి. మరి అదే విధంగా 29వ వార్డులో ఉన్నది. ఇక మన రజాక్ భాయ్ మనోళ్ళే వాళ్ళు పాపం ఇక చాలా టైం అయిపోయింది, రెస్ట్ లేదు అని చెప్తున్నాం మేము. ఎందుకంటే డెవలప్మెంట్ మేము చేస్తాం ఇప్పుడు రోహిత్ రెడ్డికి ముందర పెట్టి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మారడి బజార్ కానీ, జంగోల్ బస్తీ కానీ ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా అభివృద్ధి చేసే బాధ్యత మాది. సీతారాంపేటలో కూడా మీరు గెలిపించినట్లయితే సీతారాంపేటని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీరు ఖచ్చితంగా ఈ 4 అభ్యర్థులను మీరు గెలిపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి అదేవిధంగా మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. తెలంగాణలో సెక్యులర్ పార్టీ ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్ర సమితి ఒకటే అని చెప్పేసి కూడా మీరందరూ కూడా గల్లీలో చెప్పవలసిన అవసరం ఉన్నది. మనకు కాంగ్రెస్ వస్తే ప్రశాంతంగా ఉండం, బీజేపీ వస్తే ప్రశాంతంగా ఉండం. కాబట్టి మనము సెక్యులర్ పార్టీ అయిన టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరూ కూడా కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం ఉన్నదా లేదా అందరి చేతులు ఎత్తి చెప్పాలి. 4 గెలిపించే బాధ్యత ఈ 4 వార్డులలో ఉన్న ప్రజలు, మన మహిళలు, మైనార్టీ యువకులు అందరూ కూడా గట్టిగా పనిచేసి రోహిత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈడ ఉన్న యువకులు, తాండూరులో ఉన్న యువకులందరూ ఒకటే నిర్ణయించుకోండి.
దేశంలో నరేంద్ర మోడీని దించాల యువకులందరూ కలిసి, తెలంగాణలో రేవంత్ రెడ్డిని గద్దె దింపాల యువకులందరూ కలిసి, తాండూరులో మనోహర్ రెడ్డిని తరిమి కొట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ముగిస్తున్నాను. జై జై తెలంగాణ. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మరి మా అభ్యర్థులని మీకు పరిచయం చేయడము, అదేవిధంగా మీ అందరితో మాట్లాడటం కోసం రావడం జరిగింది. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। म्युनिसिपल इलेक्शन के सिचुएशन में हमारे कैंडिडेटों को आपको इंट्रोड्यूस करने के लिए हम आज आपके सामने आए। మొన్న 2023లో ఎన్నికలు జరిగినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉంది, కేసీఆర్ ఉన్నాడు, మరి తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ తోనే ఉన్నారు. మరి వాళ్ళని ఓడగొట్టాలి, మేము గద్దెనెక్కాలంటే ఏం చేయాలని ఆలోచించి వాళ్ళు పేద ప్రజలకు గరీబ్ లోగోంకు वो लोग आस दिखाए, ఆశ చూపించారు. 6 గ్యారెంటీల के नाम पे 6 గ్యారెంటీల పేరుతో పేద ప్రజలకు ఆశ చూపించారు. ఆశ చూపించి నమ్మించారు. భరోసా కార్డు అని ఎంత ఇచ్చిందమ్మా మీ అందరికి భరోసా కార్డులు అని చెప్పి అప్పుడు అలా సంతకాలు పెట్టి ఇచ్చింది కదా, మేము వచ్చినాక 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి. అయితే ఈ 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అని చెప్పి పేద ప్రజలకు నమ్మించారు. మళ్ళీ నేను ఈరోజు అడుగుతున్నా, कांग्रेस पार्टी हुकूमत में आकर आज 2 साल हो रहा है, ये 2 साल में एक भी गारंटी उन्होंने अमल नहीं किया। उन लोग क्या बोले, 2000 पेंशन है तो 4000 पेंशन दूंगे, 4000 पेंशन देंगे बोल के उन्होंने बताया था। मैं आज यहाँ पर पूछ रहा हूँ, कितने लोगों को आया 4000 पेंशन? अरे आया क्या? यहाँ पर कुछ भी नहीं बोल रहे। नहीं आया बोले तो पूरे लोग हाथ उठाइए। नहीं आया। ಈಗ ఇంకోటి అనుకున్నారు వాళ్ళు, ఈ ఆడవాళ్ళని పట్టుకుంటే వాళ్ళు గొడవ పెట్టైనా మొగళ్ళతోని వాళ్ళ ఇంట్లో పిల్లలతోని ఓట్లు వేపిస్తారని. ఇక ఆడవాళ్ళను ఆశ చూపెట్టాలంటే ఏం చేయాలి? రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 2500 రూపాయలు ఇస్తామన్నారు. ఇక మీరు ఏం డిసైడ్ చేసుకున్నారు? అమ్మ 2500 వస్తాయి ఇక మాకు అని చెప్పి మీ మొగుళ్ళతోని మీ పిల్లలతోని మీ అమ్మ నాయనలతో చెప్పి, అవునా? అవును కదా, నమ్మింది కదా 2500 వస్తాయని. ఇక అది కాలేదు. ఎవరికైనా వచ్చినాయా 2500? అమ్మ అప్పుడు ఆయా 2500 రాలేవు. ఇక ఇంకోటి, ఇక బంగారం అంటే సోనా బోలే తో औरतों को बहुत बहुत पसंद है. ఆడవాళ్ళకి బంగారం అంటే ఏమనే వేస్తారు. ఇక అట్లా అనుకొని ఏం చెప్పిరుగా, తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇక మీరు ఏమనుకున్నారంటే ఇక నా బిడ్డలకు ఫ్రీ బంగారం వచ్చే మా బిడ్డల పెళ్లిళ్ళకు అనుకున్నారు. सही में ना अम्मा, आप लोग सोचे हमारे बेटियों के शादी में हमारे को 1 तोला सोना मुफ्त में आ जाता बोल के आप लोग सोचे. कितने लोगों को आया सोना? ఎంత మందికి వచ్చింది బంగారం? ఒక్కరికి వచ్చిందా? బంగారం కాదు కదా, బంగారం ఫోటో కూడా ఇవ్వలేదు. ఇక ఇంకోటి, ఇక ఆడడం వల్ల ఇంకోటి ఎట్లన్నా బుట్టలు వేసుకోవాలని చెప్పి ఇక రోజు వంట వండుతారు. గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తామన్నారు. ఇక మీరేమనుకున్నారు? మా మొగుళ్ళు మాకు 1500 ఇస్తారు సిలిండర్ కొన్నికే, ఇక 500 సిలిండర్ వచ్చి 1000 రూపాయలు పర్సులో పెట్టుకున్నాం అనుకున్నారు. అవునా? అక్కడ ఎవరైతే ఎంత మంచిగా చెప్తారు ముద్దుగా మా అమ్మలు మా అక్కలు. ఇక వచ్చింది మన సిలిండర్ 500కు రాలే. అది బాయ్. ఇక మా చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడ, हमारे बहना यहाँ पे, వాళ్ళు ఏమనుకున్నారు? స్కూటీలు వస్తే మాకు కాంగ్రెస్ కోటేపిస్తే మా అమ్మలతో మా నాయనలతో అనుకున్నారు. వచ్చినాయి స్కూటీలు. ఎన్ని స్కూటీలు వచ్చినాయి? స్కూటీల బొమ్మలు కూడా ఇవ్వలేగులు కాంగ్రెస్ వాళ్ళు. ఇక అన్నిటికంటే ఇంకోటి ఏంటంటే బతుకమ్మ చీరలు వస్తున్నాయా?
ఏ అబద్ధాలు చెప్పకండి. ఇక ఇక నేను బీఆర్ఎస్ నేను చెప్పి అన్ని అబద్ధాలు చెప్తారా? అట్లా మంచిది కాదు. మొన్న ఇచ్చింది కదా గ్రూప్లలోకి ఇచ్చింది కదా చీరలు, ఒకటేసారి గ్రూప్లలోకి చీరలు ఇచ్చిర్రు. మళ్ళీ మీరు ఇయ్యలే అంటారు. అయితే ఈ గ్రూప్ లో చీరల కథ చెప్తా ఇవ్వండి. ఇప్పుడు ఇక మొన్న ఎలక్షన్లు ఉండే కదా, గ్రామ పంచాయతీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్లు. ఇక సర్పంచ్ ఎలక్షన్ల ముందు మేము ఓట్లేనికి అడగనికి పోతే ఈ అమ్మలు కొట్టేటట్టున్నారు మమ్మల్ని అని చెప్పి ఇక ఏం చేసిర్రు, గ్రూప్ వాళ్ళకి చీరలు ఇచ్చిర్రు కదా. ఏంది ముఫ్తులు కాదంట, గ్రూప్ వాళ్ళు మళ్ళీ డబ్బులు చెల్లించాలంట. 1500 రూపాయలంట ఒక చీరది. 1500 రూపాయ గ్రూప్ వాళ్ళే హర్ సారీకో బర్నాకతే వసూలైంది. ముందుంది ముసళ్ళ పండుగ మీకు. అయితే మన కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి గ్రూప్ వాళ్ళకే ఇచ్చిండు చీరలు, అందరికి ఇచ్చిండు కదా. మళ్ళీ వీళ్ళకేం రోగం ముట్టింది అందరికీ ఎనికే. అంతేకాదు ఈ రోజు వికలాంగులకు పాపం మీద మా అన్నలు ఉన్నారు ఇక్కడ, వికలాంగులకు 4000 కేసీఆర్ సాబ్ దే रहे तो हम 6000 देते हैं बोल के वो भी आज दिखाए. అయితే ఒక్కటి మాత్రమే చేసిర్రు వాళ్ళు. ఏం చేసిర్రు, ఫ్రీ బస్సు, ముఫ్త్ బస్సు. ముఫ్త్ బస్సు ఇచ్చి ఏం చేసిర్రు, మన అమ్మలకేమో ఫ్రీ అంట, వాళ్ళ మొగుళ్ళకేమో డబల్ టికెట్ అంట. ఇది ఎక్కడ బస్సు అనేది అర్థం కాలే. ఇంకా ఏమైందంటే పాపము ఫస్ట్ లో మా అమ్మలక్కలు ఎక్సైట్ అయ్యారు, పోతే సీట్లు లేవు. ఏ బస్సు మొత్తం ఆడల్లో ఉన్నారు. ఇక జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు పాపం. ఇక ఇంకోటి ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు పాపం మా అమ్మలక్కలు ఏడ చేయలేస్తాడు బస్సు ఆగేది. ఇప్పుడు ఆగుతుందా బస్సు? మేము ఎందుకు అనాలి, ఎట్లనే ఫ్రీగా ఎక్కుతున్నారు వీళ్ళు, పుణ్యానికే వస్తున్నారు అని చెప్పి పోతూనే ఉన్నాడు డ్రైవర్. అవునా? ఇట్లా మనం అందరూ మీరందరూ 6 గ్యారెంటీలకు నమ్మి ఆశపడి మోసపోయారు. 2 ఏళ్ళు కావస్తుంది. ఏ ఒక్కటంటే ఒక్కటి చేయడానికి చేతగాలే. ఒప్పుకుంటారా? आप मेरे बात से सहमत है? सहमत है तो लोग पूरे हाथ उठाओ. मैं कुछ गलत बोल रहा हूँ? मैं जो भी बोला सही है? అయితే ఇక ఇప్పుడు మన మీరందరూ నన్ను 2018 2018 మే మీ తాండూరు బిడ్డ రోహిత్ రెడ్డి అని చెప్పి నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించి ఎమ్మెల్యే చేసిరు. ఎమ్మెల్యే చేస్తే నా దురదృష్టం, మేరా బద్నసీబ్ క్యా బోలే తో 3 సాల్ పూరా కరోనా లాక్డౌన్ తా. మొత్తం కరోనా, పక్కింటికి కూడా పోలేని పరిస్థితి. పోలీసులు చేసుకోబోతుండే, పక్కింటికి పోతున్నాం, రోడ్ల మీద తిరుగుతాం అంటే పూరా దునియా పూరా బంద్ था. तो 3 साल हम कुछ नहीं कर सके. मगर మిగిలిన 2 సంవత్సరాల్లో మీ తాండూరు బిడ్డ రోహిత్ రెడ్డి గతంలో ఏ నాయకుడు చేయని విధంగా, ఏ నాయకుడు తేని విధంగా 1680 కోట్ల రూపాయలు ఇచ్చిన మీ బిడ్డ రోహిత్ రెడ్డి. 1680 करोड़ रुपए मैं तांडूर में डेवलपमेंट के लिए लेके आया आपका बेटा रोहित रेड्डी बोल के मैं आज गर्व से बता रहा हूं. आज पहले तांडूर क्या था? तांडूर में सही रोड नहीं था. जिधर देखो उधर धूल मिट्टी కాలుష్యం. ప్రతి ఒక్కరు కూడా అలమటించడం, గుంతలతోని రోడ్లు, गड़े रहते थे रोडों पे, 2 व्हीलर पे जाना पर रहते भी मुश्किल था. आज देखो तांडूर में यही रोड जो है अपन अभी मीटिंग कर रहे हैं, ये रोड किसने डाला? आपका बेटा रोहित रेड्डी ने डाला. आज आप वहां पर देख रहे 2 माइनॉरिटी स्कूल, एक अपने हैदराबाद रोड पर और एक हमारे जिनमूर्ति पे. आज जो माता शिशु हॉस्पिटल है, गरीबों के लिए इतना सहूलत है, वो हॉस्पिटल वो किसने बनाया? बोलो मां में सुनाई नहीं रहा. वो किसने बनाया? ITI कॉलेज किसने लाया? नर्सिंग कॉलेज किसने लाया? हॉस्पिटल में CT स्कैन मशीन किसने लाया? आज इतने सारे काम के सिवा हर वार्ड को 1 करोड़ रुपए किसने दिया? घर घर को पीने का पानी का नल किसने दिया? आपके
सीसी रोड डले हुए वो किसने डाला? आज वो साइड ट्रेन जो बने वो किसने करा? मैं इतने सारे चीज और बड़ा लंबा लिस्ट है, रात हो जाती, रात भरपूर हो जाती बोल के अभी राजन्ना भी काफी चीज बोले। मैं मंदिरों को మందిరాలకు పైసలు ఇచ్చిన, ఈడ మన భద్రేశ్వరి ఆలయానికి, మన జుంటుపల్లి ఆలయానికి, మన ఏకాంబరి ఆలయానికి, మన अंबु रामेश्वर आलय की इट्ला एनो आलय पैसा और हमारे हर ईदगाह को हर कब्रिस्तान को हमने फंड दिया, आज हर चर्च को हमने फंड दिया। तो हम एक सेक्युलर होकर हमारे तांडूर के लिए हमने ये सब किया। और ये जो 1 करोड़ के काम हमने वार्डों में दिया, కోటి రూపాయల నిధులు ఏవైతే ఇచ్చినో దాంట్లో కొన్ని నిధులు మిగిలిపోయినాయి। ఈ దౌర్భాగ్యులు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే ఈ పనులన్నీ అయిపోతే రోహిత్ రెడ్డికి మంచి పేరు వస్తుందని చెప్పి అవన్నీ క్యాన్సిల్ చేసిర్రు ఈ దుర్మార్గులు। నేను ఈరోజు అడుగుతున్నా, అరేమన్నా నా ఇంటి కోసం తెచ్చుకున్నారా? నేను తెచ్చింది మీకోసమే కదా, మా తాండూరు బాగుండాలి, మా తాండూరు ప్రజలకు సౌలత్ ఉండాలని చెప్పి తెచ్చిన కదా। మరి మా తాండూరు ప్రజలు ఏం అన్యాయం చేసిందని చెప్పి నేను ఈరోజు కాంగ్రెస్ వాళ్ళని అడుగుతా ఉన్నా। అంతేకాదు ఈరోజు మీరు గమనించినట్టయితే आज ये जो भी काम चल रहे हैं वो काम हमारे केसीआर के आशीर्वाद से हम लाए सो काम है, वही काम अभी चला रहे। आज बस्ती दवाखाना रहने दो, आज ये ओल्ड तांडूर का पुरान तांडूर का ब्रिज रहने दो, ये पूरे काम हमने लाया। पुरान तांडूर में हमने एक पार्क भी सैंक्शन किया, वो भी कैंसिल करे ये चोर अपने कांग्रेस वाले। आज मैं एक ही चीज बता रहा हूं, మన తాండూరుకి తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు। మన పేద ప్రజలకు మోసం చేసిర్రు, నమ్మించి మోసం చేసిర్రు। हमारे गरीबों को आज दिखाकर आज धोखा दिए सो लोग ये कांग्रेस पार्टी के लोग हैं। मैं आप लोगों से एक ही चीज पूछ रहा हूं, वो अक्का నువ్వులే ఒకసారి పెద్ద అక్క నువ్వులే, నిన్ను ఎవరైనా మోసం చేస్తే నువ్వేం చేస్తావు? కోస్తావా? కొడతావా? భర్తం పడతావా? అట్లా ఏమో మళ్ళీ నువ్వు కోస్తా అంటే నాకు భయమైంది। మనను ఎవరైనా మోసం చేస్తే ఈ అక్క చెప్పినట్టు మనం వాళ్ళ భర్తం పడతాం, అవునా కదా? మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మనం మోసం చేసిరు, మనం ఏం చేయాలి చెప్పండి అమ్మలు, ఏం చేయాలి? భర్తం పట్టాలి। భర్తం పట్టాలంటే నిజంగానే కొట్టారు, పోలీస్ కేసులు అవుతాయి। ఓట్లతో వాళ్ళ భర్తం పట్టాలి। మీరందరూ తెలుసు, మొన్న సర్పంచ్ ఎన్నికలు అయినాయి, మొన్న సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక సర్పంచ్లు గెలిపించారు మన గ్రామంలో ఉన్న మన గ్రామ ప్రజలు। ఈ రోజు మీకు అవకాశం వచ్చింది, మున్సిపాలిటీలు ఉన్న మన పేద కుటుంబాలకు आप लोगों को एक मौका मिला, आप लोग कांग्रेस पार्टी को सबक सिखाने का। 11 तारीख के दिन इलेक्शन है, ये इलेक्शन में आप उनका बर्तन पढ़ सकते हैं, మీరు వాళ్ళ బర్తం పట్టొచ్చు। అయితే మీకు తెలవాలి, మరి ఈ రోజు 29వ వార్డు మా కౌన్సిలర్ అభ్యర్థి ये हमारे सिद्धू गौड़ साहब ऑलरेडी लोग काउंसलर रह चुके हैं। परसों तक 32 वार्ड काउंसलर ఉండే, మరి ఆయన గురించి మీకు అందరికీ తెలుసు, యువకుడు, మరి ప్రజల కోసం మాట ఆయన ఒక్కసారి మైక్ పట్టినండి। ఇంతకుముందే రాజారావు చెప్పిండు, మహేందర్ రెడ్డి కూడా పవర్ ప్రజల కోసం, మరి వార్డు సమస్యల కోసం మీకు నిత్యం అందుబాటులో ఉండే యువ నాయకుడు మా సిద్ధూ గౌడ్ అన్న। ఇక ఈయనకు 1000 ఏనుగుల బలం మన రాజు గౌడ్ సాబ్। రాజు గౌడ్ ఈ రోజు ఆయన తాండూరు కోసం, తాండూరు ప్రజల కోసం, తాండూరులో ప్రజా సమస్యల కోసం, తాండూరు అభివృద్ధి కోసం ఆయన మొత్తం జీవితకాలం కూడా తాండూరు ప్రజల సేవ కోసమే ఆయన పనిచేసిండు। మీకు తెలుసు, మరి మేమున్నప్పుడు ఆయన గ్రంథాలయ చైర్మన్ కూడా ఇచ్చినాం। మరి ఆయన ఎప్పుడు నిత్యం 24 घंटल 24 घंटे जब भी कोई भी किसी को कुछ मुश्किलात है तो ये लोग 2 मिनट में वहां पर हाजिर रहते। आपके जो भी मसले हैं वो मसलों को हल करते।
ఏ సమస్యలున్నా వీళ్ళు దాన్ని పరిష్కరిస్తారు. ఇటువంటి నాయకులను మేము ఈరోజు ఎన్నుకున్నాం. ఇక 30వ వార్డు సబియా ఫాతిమా అమ్మగారు అయ్యూబ్ ఖాన్ గారి వైఫ్ అయితే తను ఈరోజు సేవ చేసుకుంటామన్నారు. అయితే ఈమె ఎవరింట్లో మనిషి అంటే మీకు కరీం ఖాన్ గారు తెలుసా? నేను తాండూరుకి కొత్తగా వచ్చినప్పుడు, నేను తాండూరు ప్రజలకు సేవ చేసుకుంటాను వచ్చినప్పుడు मैं जब अमेरिका से आया, हमारे तांडूर के अवाम को हम सेवा करने का इरादा है, तब करीम खान साहब अब वो नहीं रहे, उन्होंने हमारे को चारा दिया. ఇది మొట్టమొదటి ఇల్లు నన్ను చేరదీసింది. నాతోని కరీం ఖాన్ గారు నన్ను ఆదరించి నన్ను ముందుకు నడిపారు. అటువంటి ఆ ఇంట్లో నుంచి వచ్చింది మా సబియా ఫాతిమా అమ్మగారు. మరి అంతేకాదు వీళ్ళ పెద్ద కుటుంబం. మరి వాళ్ళ తమ్ముడు హకీం ఖాన్ గారు, ఆయన కూడా ప్రజల మనిషి. ఉన్నారా హకీం ఖాన్ గారు? హకీం ఖాన్ గారు. ఇక ఇంకా చెప్పాలంటే ఇక్కడ కొంతమంది పుల్లులు ఉన్నారు. ఇక ఒకరు మా ఇర్ఫాన్ భాయ్ గురించి మీకు అందరికీ తెలుసు. ఆయన అయితే 24 గంటల్లో 18 గంటలు ఆయన ప్రజలు ఈయనే ఉంటుంది. ఆఫీస్కి పక్కన తిరగంగా ఈయనే ఉంటుంది. మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆయన డోర్లు ఎప్పుడు ఓపెన్ ఉంటాయి. ఆయన ఎప్పుడు కూడా మీకు సమస్యలను పరిష్కరించడానికి తయారు ఉంటాడు. ఇక ఇంకా షేర్ ఉన్నాడు ఇక్కడ. ఇక మా మీనా హోటల్ షరీఫ్ భాయ్ देखो जी तुम्हारे बारे में बोल रहा हूँ. అయ్యో ఆయన అయితే తెలుసు. ఇక ఈయనే ఉంటుంది. ఈయన ఉంది చూడు మీనా టీ పాయింట్. ఇక ఈయన గురించి మీకు తెలుసు. ఆయన కూడా ఎప్పుడు మీతోనే ఉంటాడు. ఎప్పుడు ఆయన ఈ హోటల్ చూస్తే ఎప్పుడు కిక్కిరిసిపోయి ఉంటది. ఆయన కూడా ఎప్పుడు నా దగ్గరికి వీళ్ళకి ఈ సమస్య ఉంది, వాళ్ళకి సమస్య ఉంది, అమ్మకు ఏమన్నా ఓనా అని చెప్పి ఎప్పుడు నాతో కొట్లాడుతూనే ఉంటాడు. గంత మంచి నాయకుడు. ఇక వీళ్ళకి తోడు వీళ్ళకి ఇంకా పైల్వాన్ల సైన్యమే ఉంది. ఇక ఆయన ఫైజల్ ఖాన్ మా సబియా ఫాతిమా గారి అబ్బాయి రేహాన్ ఇక రేహాన్ మా కరీం ఖాన్ గారి కొడుకు. ఇక అత్తాలో ఉంటాడు. ఇక మా పైల్వాన్ ఇంకో పైల్వాన్ ఇక అత్త ఉప్పరాజీ ఆదం ఇక ఫయాజ్ మాము అంటారు అందరు. ఇక షెల్లుబాయ్ అని ఉంటాడు. షెల్లుబాయ్కే వీళ్ళ షెల్లుబాయ్ కూడా పాపం ఆయన నాతోనే ఉన్నాడు. ఈరోజు రానట్టున్నాడు. ఇంకా ఎంతో మంది యువకులు ఉన్నారు. మా విజయ్కే రాబాను నేను వెనకాల కూర్చుంటే ఎట్లా మీరు? ఇక మా యువ నాయకులు వీళ్ళందరూ ఆ దృక్పథంతో ప్రాంత అభివృద్ధి కోసం వీళ్ళందరూ కూడా మీ ముందుకు వచ్చారు. మీకు ఆది రాత్రి ఏందో ये लोग पूरे आपके घर के सामने हाजिर रहेंगे. మీకు ఏ సమస్య ఉన్నా వాళ్ళు పరిష్కరించడానికి ముందుంటారు. मैं आप लोगों को एक ही चीज बोल रहा हूँ, 11 तारीख के दिन माना हमारे को जिन लोगों ने धोखा दिया उन लोगों को सबक सिखाने का एक अच्छा मौका आपको आया. 11వ తారీఖు రోజు మనను మోసం చేసిన వాళ్ళకు బుద్ధి చెప్పడానికి మీ చేతుల్లో అవకాశం ఉంది. ఈ ఓట్ అనే దాంతో మీరు మీ దగ్గరకు వస్తారు. कांग्रेस वाले तुम्हारे पास आएंगे, हमारे को वोट दो बोल के. अच्छा, वार्ड नंबर 30 से जो कांग्रेस का कैंडिडेट अभी ठहरा हुआ है, पहले हमारे साथ ही था, हमारे साथ था और हम हमारे तरफ से ही उन्होंने बहुत नाम कमाया. आज हमारे को धोखा देकर आज कांग्रेस में गया. मगर आज मैं बोल रहा हूँ, आप सब लोगों के आशीर्वाद से और ऊपर वाला देख रहा है, धोखेबाज लोगों को जरूर सबक सिखाना है. धोखेबाज लोगों को जरूर. ये वार्ड में 30 नंबर वार्ड में आज जो भी काम हम अब देख रहे हैं वो फंड दिया. मैं तांडूर में हर वार्ड को जैसा फंड दिया, ऐसी 30 नंबर वार्ड में भी हमने ये फंड दिया और थोड़ा ज्यादा फंड भी दिया.
वो हमारे साथ एक फैमिली मेंबर के जैसा था, हम उन्हें बड़े भाई समझे, फिर भी हमारे को धोखा देके आज कांग्रेस पार्टी में है। आज जितने भी कांग्रेस पार्टी में है पूरे धोखेबाज है। मैं आज कुछ भी उसके लिए मैं फिक्र नहीं लिया। मैं सोचा पूरी गंदगी चले गए, पूरा दिष्टि పోయింది, మొత్తం ఖతమైంది అని చెప్పేసి అనుకొని ఇప్పుడు ఒక మంచి కుటుంబం అంతా నాతో ఉంది। मैं आपसे एक ही चीज बोल रहा हूँ, आप अभी कांग्रेस पार्टी वाले आएंगे आपके पास वोट पूछने के लिए, फिर कुछ नए वादा बोलेंगे आपसे। आप ఒక్కసారి మోసపోతే పాపం అమాయకులు మోసపోయిర్రు అంటారు, ఇక రెండోసారి మోసపోతే ఆ భగవంతుడు కూడా కాపాడలేడు। కాబట్టి మీరందరూ చెప్తున్నా మన తాండూరు బాగుండాలన్నా, మన తెలంగాణ బాగుండాలన్నా, మన భవిష్యత్ తరాలు బాగుండాలన్నా మనకు బీఆర్ఎస్ తోనే అది సాధ్యపడుతుంది। కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలి, మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి। ఈసారి ఆ భగవంతుని దీవెనలు आप सब लोगों का दुआ है तो रोहित रेड्डी मंत्री भी बनने वाला है। నేను రెండేళ్ళ ఎమ్మెల్యే ఉంటేనే ఇంత అభివృద్ధి చేసిన, ఇక నేను 5 ఏళ్ళు మంత్రిగా ఉంటే తాండూరు ఏ రేంజ్ లో అభివృద్ధి అవుతుందో మీరందరూ ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా। నేను బయటోని కాదు, నేను మీ ఊరు బిడ్డను, తాండూరు బిడ్డను। ఇప్పుడున్న ఎమ్మెల్యే లాగా ఎత్తూరు అని కాదు, मैं कोई बाहर गांव से नहीं आया, बाहर गांव वाले आए, हवा में जाने वाले ऑलरेडी गए। కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతం हो गया, వాళ్ళ దుకాణం బంద్ అయింది। కాబట్టి నేను మీకు ఓటే విషయం చెప్తున్నా, మీరందరూ దయచేసి కాంగ్రెస్ వాళ్ళు ఓటేనికి వస్తే మీరు ఒకటే పని చేయాలి। అయితే అచ్చా ఒక మంచి ఆలోచన ఒక పెద్దమ్మ చెప్పిండే, వార్డ్ నెంబర్ 13 లా ఇట్లనే ప్రచారంకి పోయినా, ప్రచారం పోతే అమ్మ ఇక ఆమె ఏం చెప్పిందంటే కాంగ్రెస్ వాళ్ళ మీద ఎంత మొత్తుకుంది। ఆమెను అడిగిన ఏం చేస్తావు అమ్మా అంటే చీపురు గడ్డ తీస్తా అన్నది, చెడి దాన్ని జాడు నికాలుతూ మోలి అయితే జాడు తీసుకొని వెళ్తే పడతాం వాళ్ళది అని చెప్పింది। సో మీరు కూడా ఏం చేయాలి, కాంగ్రెస్ వాళ్ళు వస్తే మీరు అడగాలి ముందు, ఫస్ట్ మా 2000 పెన్షన్ 4000 చేస్తాను ఏది, మా తులం బంగారం ఏది, మా 2500 ఏది, మా 500 సిలిండర్ ఏది అని చెప్పి అప్పుడు ఓటు వేయడానికి రా అని చెప్పి మీరు చెప్పాలి। అప్పటికి అది చెప్పనికే పోతారు, మళ్ళీ కట్టుకథలు చెప్పనికే పోతారు। అప్పుడు ఏం చేయాలి, చీపురు గడ్డ ఇట్లా తీయాలి, చీపురు గడ్డ తీయాలి అని కొట్టకుండి, చీపురు గడ్డ చూపిస్తే చాలు వాళ్ళే ఉరుకుతారు, అమ్మో మా కన్నులు పడేటట్టున్నాయి జాడుతారు అని చెప్పేసి। కాబట్టి నేను మీ అందరితో చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేస్తున్నా, మేము ఇక్కడ ఉన్న నాయకులందరం కూడా మేము ప్రజాసేవ దృక్పథంతో తాండూరు కోసం పనిచేస్తున్న తాండూరు బిడ్డలం। కాబట్టి మీరు, నేను చెప్తున్నా, వీళ్ళెవ్వరూ రేపటి రోజు మీకు పని చేయకపోయినా బాధ్యత నాది। నా ఇల్లు తెలుసు కదా మీకు, कितने लोग आए थे मेरे घर पे, आए सौ लोग पूरे एक बार हाथ उठाओ, वो మొత్తం వచ్చారు నా ఇంటికి, संतोषम। कभी भी हमारे पास आ सकते हैं और कभी भी आपके जो भी मसले हैं आप हमारे सामने ला सकते हैं। ఇక మా వాళ్ళతో చేపించే బాధ్యత నాది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా। తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో మనం చైర్మన్ సీట్ ఎప్పుడు ఖాయం, మీ ఆశీర్వాదం ఉండాలి। దయచేసి నేను మళ్ళీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళొక్కసారి మోసపోకండి, మోసపోతారా अम्मा आप लोग फिर एक बार धोखा खाते नहीं खाना। 11 तारीख के दिन कार के निशान को वोट डालकर हमारे कैंडिडेटों को जिताने का आपसे तहे दिल से गुजारिश कर रहा हूँ। మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నా, కారు గుర్తుకి ఓటేసి మా అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరితో శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। కారు గుర్తుకే వేస్తారా, కారు గుర్తుకు ఓటు వేస్తా ఉన్న అందరు చేతులు తప్పండి। ఓ అమ్మా
आप नहीं डालते उठाओ चार्ज కొంచెమే ఎత్తింది అంటే సగం ఓటు ఉండదు వేస్తే ఫుల్ ఓటు వేయాలి ఓ జబర్దస్త్ మెజార్టీ అన్న నువ్వు గెలిచిపోయినావు అమ్మ ఆ జీత్కే మా సిస్టర్ నువ్వు కూడా గెలిచిపోయినావు యోగి నువ్వు కూడా గెలిచిపోయినావు మాటిస్తుగా పక్కా పక్కా అన్నదంతా చేయలేకుండి बहुत बहुत शुक्रिया मल्ला मैं भी మీకు మాటిస్తున్నా मैं भी आप लोगों को वादा करो आपका तांडूर का बेटा रोहित रेड्डी जरूर आपके सेवा में रहेगा और आज वार्ड में जो भी मसले हैं उनको हल करने में हम आगे रह के करेंगे बोल के आप सबसे वादा करते हुए 11 तारीख के दिन कार के निशान को जय तेलंगाना केसीआर गारी नायकत्వం కేటీఆర్ గారి నాయకత్వం రాజు గౌడ్ గారి నాయకత్వం ఇర్ఫాన్ భాయ్ గారి నాయకత్వం హకీం ఖాన్ గారి నాయకత్వం సిద్ధు గౌడ్ గారి నాయకత్వం కబియా ఫాతిమా గారి నాయకత్వం యోగానంద్ గారి నాయకత్వం మహేశ్వరి చెల్లెలు